భర్తకు ఎంతో ఇష్టమైన వేడి వేడి ఇడ్లీ సాంబార్ భార్య సిద్ధం చేసింది. రాత్రి ఇంటికి రాగానే కొసరి కొసరి మరీ వడ్డించింది. రాత్రిపూట ఇడ్లీ సాంబార్ ఏంటని అడిగినా మీకు ఇష్టమని చేశానంటూ భార్య ప్రేమ ఒలకబోసింది. ఈ పిచ్చిదానికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేం అనుకుంటూ 2 ఇడ్లీలు ఎక్కువే తిన్నాడు. కాసేపటికే మగతగా ఉండడంతో కడుపు నిండా తిన్న తర్వాత నిద్ర వస్తే అంతకు మించిన హాయి ఏముంటుందిలే అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రలోకి జారుకున్నాడు. అంతే, మళ్ళీ నిద్ర లేవలేదు. భర్త నిద్రపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ భార్య అంత ప్రేమగా ఇడ్లీ సాంబార్ ఆ రాత్రి ఎందుకు చేసింది? ఇంట్లో ఉండాల్సిన ఆ భర్త తెల్లారేసరికి రోడ్డుపై ఎందుకున్నాడు? వివాహేతర సంబంధాలు పవిత్ర బంధంపై పైచేయి సాధిస్తున్నాయి. అగ్నిసాక్షిగా తాళికట్టి 7 అడుగులు వేసినా మళ్లీ తప్పటడుగులు వేస్తున్నారు. భాగస్వామి అడ్డు తొలగించుకోవడానికి స్కెచ్చులు వేస్తున్న సమయంలో సగమైనా కాపురాలను నిలబెట్టుకోవడానికి వెచ్చించి ఉంటే ఎన్నో జీవితాలు బాగుపడతాయి. తప్పు చేస్తున్నామని ప్రశ్నించడమే పాపంగా మారిపోయింది. బుద్ధి మార్చుకోమని హెచ్చరించడమే నేరంగా పరిగణిస్తున్నారు. అవసరమైతే శాశ్వత బంధాన్నైనా తెంచుకోవడానికి సిద్ధపడుతున్నారే తప్ప అక్రమ సంబంధాలను మాత్రం వదులుకోవడం లేదు. ఇదే విధంగా అన్నమయ్య జిల్లా పీలేరులో ప్రియుడితో కలిసి ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. కట్టుకున్న భర్తను కడతేర్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అన్నమయ్య జిల్లా పీలేరు డిష్ కాలనీకి చెందిన మంగినేని వెంకట సుబ్రహ్మణ్యం, ఉమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. ఎంతో అన్యోన్యంగా వీరి కాపురం సాగుతూ ఉండగా తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన చారాల సుబ్రహ్మణ్యం వీరి జీవితంలోకి రావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఉమాదేవితో సుబ్రహ్మణ్యం వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఇద్దరూ రహస్యంగా కలుసుకోవడంతో వీరి వ్యవహారం భర్త వెంకట సుబ్రహ్మణ్యానికి తెలిసింది. దీంతో దంపతుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తాయి. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఉమాదేవి అతణ్ణి ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. ఇదే విషయం ప్రియుడితో చర్చించి పక్కా ప్లాన్ వేసింది. భర్త వెంకట సుబ్రహ్మణ్యం బాగా బలిష్టంగా ఉండటంతో అతణ్ణి నేరుగా ఎదుర్కోవడం సాధ్యం కాదని ఉమాదేవి ప్రియుడికి తెలిపింది. ఎదురు తిరిగితే ఇద్దరి గుట్టు బయటపడిపోతుందని చెప్పింది. అందుకే భర్తకు ఎంతో ఇష్టమైన ఇడ్లీ సాంబార్ చేసింది. ప్రియుడు తీసుకొచ్చిన నిద్రమాత్రలు అందులో కలిపి భర్తకు తినిపించింది. ఆమె కుట్రలు తెలియని భర్త వాటిని తిని హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి ప్రియుణ్ణి ఇంటికి పిలిచిన ఉమాదేవి ఇనుపరాడ్ గుండ్రాయితో నిద్రపోతున్న భర్త తలపై బలంగా మోది కిరాతకంగా హత్య చేశారు. నేరం తమపైకి రాకుండా ఉండేందుకు నిందితులిద్దరూ సినీ ఫక్కీలో ఓ ప్లాన్ వేశారు. రాత్రి 2 గంటల సమయంలో మృతదేహాన్ని మూటగట్టి బైక్పై తీసుకెళ్లి మదనపల్లె తిరుపతి జాతీయ రహదారిపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రక్తపు మరకలు ఉన్న బట్టలు, ఇనుపరాడ్, గుండ్రాయిని గోనెసంచిలో కట్టి సమీపంలోని నీటి కుంటలో పడేసి వెళ్లిపోయారు. వెంకట సుబ్రహ్మణ్యం చనిపోయిన తీరుపై అనుమానం వచ్చిన తండ్రి కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు సీసీ ఫుటేజీలు పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో భార్య ఉమాదేవి, ఆమె ప్రియుడు సుబ్రహ్మణ్యం ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. వాళ్ళకి 7th నైట్ గొడవ అయింది. వాళ్ళకి ఆల్మోస్ట్ 2 years నుండి కూడా కాస్త గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి.
ఆ కారణంగా ఆమె ఏదో ఒక విధంగా అతను ఎలిమినేట్ చేయాలని చెప్పి ఆమె వేరే ఒక పర్సన్తో రిలేషన్లో ఉంది. ఆ పర్సన్ ఈమె ప్లాన్ చేసుకొని అతను ఈ హస్బెండ్ తిని ఫుడ్లో నిద్రమాత్రలు కలిపి అతన్ని పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ పారామోర్ వస్తారు, సుబ్రహ్మణ్యం అతని పేరు కూడా. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిపి ఈ రోకలి అండ్ ఐరన్ రాడ్తో వాళ్ళ హస్బెండ్ని కొట్టి అక్కడి నుండి వాళ్ళు ఒక స్కూటీలో హస్బెండ్ బాడీని తీసుకొని వెళ్ళి నియర్ బై ఇంటికి ఒక 1 కిలోమీటర్ దూరంగా ఉన్న ఈ మదనపల్లి తిరుపతి రోడ్ మీద పడేసి అదొక రోడ్ యాక్సిడెంట్ హిట్ అండ్ కింద చిత్రీకరించారు. దాన్ని మన పీలేరు పోలీస్ వాళ్ళు అండ్ మన రాజకోటి ఎస్డిపి వాళ్ళు కష్టపడి అదంతా ఛేదించి ఆ సీసీటీవీ ఫుటేజెస్, క్రైమ్ వెపన్స్ మరియు కన్ఫెషన్ అవన్నీ కూడా ప్రాపర్గా తెప్పించి బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్ అండ్ ఫుల్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా రికవర్ చేసే పర్మిషన్ జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మనకి కన్విక్షన్ వస్తుంది. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని ఈ ఘటన రుజువు చేసింది. భర్తను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా పోలీసులు సాంకేతిక ఆధారాలతో పట్టుకుని నిందితులను జైలుకు పంపారు.